ప్రవీణ్ లేచి వెళ్లి కిటికీ ఊచల మీద చేతులు వేసి అవతలకి చూడసాగాడు. ఇటు తిరిగి చూడకుండానే అన్నాడు. నా హృదయంలో ఎవరికీ ఇవ్వని స్థానం నీకిచ్చి ఆరాధించాను కుసుమ. ఇంత దగ్గరగా వచ్చి నన్ను దిగజార్చావు. నా నిగ్రహాన్ని సడలించావు. చేజేతులా నీకు నువ్వే ముప్పు తెచ్చుకున్నావు. కుసుమ కళ్లల్లో తృప్తిలాంటి భావం ఎగిరిపోయి భయం పుట్టింది. ప్రవీణ్, నువ్వేమంటున్నావు? నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా కోసం ఇక రావద్దు కుసుమ. నన్ను మరిచిపో. ప్రవీణ్ గదిలోంచి వెళ్ళిపోయాడు. పిడుగుపడ్డట్టుగా నిశ్చేష్టురాలైంది కుసుమ. రాయిలా బీసుకుపోయి కూర్చుంది. ఎంతసేపు గడిచిందో తెలీదు. నౌకరు తొంగి చూసి, మీరింకా ఉంటారా అమ్మా అన్నాడు. కూరగాయల కోసం బజారుకు తయారై. బావుగారెక్కడా? ఆయన గంట క్రితమే బయటికి వెళ్ళిపోయారు. కుసుమ ముఖం పాలిపోయింది. చటుకున లేచి సుడిగాలేదో తరుముతున్నదానిలా మేడ దిగింది. రాత్రి కుసుమ కన్నీళ్లతో తలగడ తడిసిపోయింది. ఎందుకలా మాట్లాడాడు ప్రవీణ్? హఠాత్తుగా ఎందుకలా రంగు మార్చాడు? నాకున్నదంతా తీసుకుని ఇక తనను మరిచిపోమ్మని చెప్పిన మనిషిని ఏమనుకోవాలి? అభిమానంతో రోషంతో 2-3 నెలల దాకా ప్రవీణ్ను కలుసుకోవడానికే ఇష్టపడలేదు కుసుమ. బలవంతాన మనసును బిగబట్టింది. పరీక్షల టైం కావడం వల్ల మనసు చదువులో నిమగ్నం చేసింది. రోజులు గడిచిపోతుంటే ప్రవీణ్ తన కోసం వస్తాడని, గుండెల్లో చేర్చుకుంటాడని, ఒక్కసారి ఏడిపించడం కోసం తమాషాగా ఆ మాట అన్నానని అంటాడని ఆశలల్లుకుంటూ తెంపుకుంటూ పరీక్షలు పూర్తి చేసిన కుసుమనెత్తిన మరో పిడుగు పడింది. అది తను తల్లి కాబోతున్నానని తెలుసుకోవడం. కుసుమ హృదయం పాతాళానికి కుంగిపోయింది. ఈ సమయంలో తనేం చెయ్యాలి? ఎవరి సలహా పొందాలి? ఒక సంధ్యా సమయాన ప్రవీణ్ ఉంటున్న మేడమెట్లెక్కుతోంది కుసుమ. రైలింగ్ మీదున్న ఆమె చేతులు వణుకుతున్నాయి. పాదాలు భూమిలోకి కుంగిపోయేలా బరువుగా పడుతున్నాయి. గుండెలు తెలియని భయంతో కొట్టుకుంటున్నాయి. ముఖం స్వేదంతో నిండిపోయింది. కుసుమను చూసి ప్రవీణ్ ముఖం తిప్పుకున్నాడు. ప్రవీణ్! నోట్లో తడి ఆరిపోతున్నట్టుగా పిలిచింది కుసుమ. ఎందుకొచ్చావు కుసుమ? అవమానంతో సిగ్గుతో ప్రాణం చచ్చినంత పనయింది కుసుమకు. ప్రేమించిన వాడి నుండి ఇటువంటి మర్యాద ఏ ఆడది కూడా సహించలేదు. వచ్చేదాన్ని కాదు. నీకోసం నా మనసు అలమటించిపోతున్నా, నువ్వు లేక నా ప్రాణం నిలవదనుకున్నా నీకోసం వచ్చేదాన్ని కాదు ప్రవీణ్. నాలో నీ రూపం చోటు చేసుకోకపోతే నీకు నా ముఖం కూడా చూపించేదాన్ని కాదు అంది వణికే పెదవులతో. కుసుమ! ప్రవీణ్ ముఖం వివర్ణమైంది. పెళ్లి కాకుండానే నాలో ప్రాణం పోసుకుంటున్న నీ రూపానికి ఈ భూమి మీద చోటు చూపించే సాహసం నాకు లేదు. చెప్పు ప్రవీణ్, దాన్నేం చేయమంటావు? నాశనం చేసేయ్. రూపు లేకుండా నాశనం చేయి. అంతే నా సలహా. నాకు తండ్రిని కావాలని లేదు. గృహస్థును కావాలని లేదు. ఆ అనుభూతులకు నాకు చాలా దూరం. దాన్ని నాశనం చేసేస్తే నీ పాపానికి సాక్ష్యం మిగలదనేనా? మన సంబంధానికి ఆధారమేదీ ఉండదనేనా? ప్రవీణ్, నువ్వెంత మోసగాడివి! ఒక ఆడపిల్ల గొంతు పూలు చుట్టిన కత్తితో కోసావు కదూ. నా నిజస్వరూపం ఇప్పుడు తెలిసింది కదా. కుసుమ, జరిగిందంతా ఒక పీడకలగా మరిచిపో. పెళ్లి చేసుకుని పిల్లా పాపతో సుఖంగా ఉండు. ఇదే నేనిచ్చే ఆశీర్వాదం. దేనికి చుడితే దానికి చుట్టుకుపోయే లతలాంటిది మీ ఆడవాళ్ల మనసు. జరిగింది మరిచిపోవడం, కొత్త జీవితం ప్రారంభించడం, మగవాళ్లను మోసగించడం మీకు తేలికే. వెళ్ళు కుసుమ, ఇంకెప్పుడిక్కడికి రాకు. కుసుమకు ఏడవాలన్నా ఏడుపు రాలేదు. ఆమె గుండెలు భగభగా మండిపోయాయి. కోపం సెగలైపోయింది. కసితీరా చెంపలు వాయించి, ఎందుకిలా నా జీవితం నాశనం చేశావు అని అడగాలనిపించింది. కాని అడిగి ఏం చేస్తుంది? ఈ నీచుణ్ణి, ఈ దుర్మార్గుణ్ణి అడిగి ఏం చేస్తుంది? సిగ్గు లేకుండా ఇంకా ఏ ముఖం పెట్టుకుని అతడిని పెళ్లి చేసుకోమని దేవరించి అడుగుతుంది? జేవురించిన ముఖంతో లేచింది. చివరిసారిగా కుసుమ చూసిన చూపును ప్రవీణ్ ఎదుర్కోలేకపోయాడు. కత్తుల్లో చూస్తున్నాయి ఆమె కళ్ళు. పిరికిగా ముఖం తిప్పుకున్నాడు. కుసుమ నెమ్మదిగా యువతలకొచ్చింది. పై మెట్టు మీద నిలబడి రైలింగ్ మీద చేతులు వేసింది. సిగలో మణులు పొదువుకున్నట్టుగా లైట్ల కాంతులతో మెరుస్తోంది పట్టణం. కింద రిక్షాలు, కార్లు రివ్వురివ్వున ఎగిరి సాగిపోతున్నాయి. అలా చాలాసేపు నిలబడిన కుసుమకు ఈ పై మెట్ల మీద నుండి దొర్లి చచ్చిపోతే బాగుండేదనిపించింది. ప్రేమించినవాడు పగవాడయ్యాడు. తనను పుట్టాడు దుఃఖంలోకి తోసి అంతా మరిచిపోమ్మని సలహా ఇస్తున్నాడు. కడుపులో బిడ్డను పెట్టుకుని ఈ ప్రపంచానికి తన ముఖాన్ని ఎలా చూపుతుందన్న ఆలోచన అతడికి లేకపోయింది. ఏం పనిచేస్తున్నావే? విశాలాక్షి కొట్టిన దెబ్బకు కుసుమ చేతిలోని సీసా గోడ కొట్టుకుని ముక్క చెక్కలయింది. అందులోని విషం నేల మీద జారిపోయింది. అత్త! బోరుమంది కుసుమ. ఏంటే, వాడితో తిరిగి కడుపో కాలు తెచ్చుకోలేదు కదా? ఆవిడ కుసుమను తేరిపారా చూస్తూ అంది. ఈ అవమానం భరించలేకనే చచ్చిపోవాలనుకున్నానత్త. నన్ను చచ్చిపోనివ్వు. నా ఇంట్లో చచ్చి నన్ను పోలీసుల చేతిలో పడేద్దామనుకున్నావా తల్లి?
అదేదో మీ నాన్న దగ్గరికి వెళ్ళి చేసుకోలేకపోయావా? నాన్న దగ్గరికా? నాన్నకు నేను ముఖం చూపలేను. కొంప ముంచావు కదే! ఎలాంటి వంశం? మీ నాన్న గారాబం నిన్నీ స్థితికి తెచ్చింది. మీ నాన్న ఎంత గారాబం చేసినా ఇలాంటి వాటిలో ముద్దు చేయడు, చీల్చేస్తాడు. ఇప్పుడైనా చెబుతావా? ఎవడు వాడు? ముందు నువ్వు నోరు కొంచెం చిన్నది చేస్తావా? కామేశ్వరరావు ఎప్పుడొచ్చాడో భార్యను మందలించాడు. ముందే ఆ పిల్ల ఏడుస్తుంటే మీదపడి ఏంటే నీ సతాయింపు? బావగారిని పిలిపిద్దాం. ఆయన సమక్షంలోనే అన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడేం ఆ పిల్లను వేధించుకో. చేతనైతే ధైర్యం చెప్పు. అంతేగాని నాలుగేళ్లకు తెలిసిపోయేలా గొంతు చించుకుని అరవకు. మర్నాటికల్లా కుసుమ తండ్రి రామచంద్రం గారు రప్పింపబడ్డాడు. సంగతి విని కూతుర్ని ఒక్క మాట కూడా అనలేదాయన. విమ్ముడీడిలా కూర్చుండిపోయాడు. ఆయనది చాలా సాధు ప్రకృతి. ఎవరికీ ఏ అపకారం చేసి ఎరుగడు. ఎవరినీ ఏ విషయంలోనూ కోపించి ఆజ్ఞాపించి ఎరుగడు. బిడ్డను చేతుల్లో ఉంచి ఈ ప్రపంచం నుండి అదృశ్యమైన భార్య విషాదపు నీడ ఆయన్ని ఎప్పుడూ తరుముతున్నట్టుగా మౌనముద్ర పట్టి ఓ పక్క మౌనిలా కూర్చుండిపోతాడు. ఈ రోజు కూతురు చేసిన పని ఆయన్ని దుఃఖంలో అయోమయావస్థలో పడేసిందే గాని అలాంటి పిల్లను నరికేద్దామనే ఆలోచన ఆయనకు కలగలేదు. ఇహ నీ కూతురు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నయ్య. నాకు ఈడొచ్చిన పిల్లలున్నారు. ఈవిని చూసి వాళ్ళు నేర్చుకుంటే నేను ఏ బొందులో వెళ్ళదగను? తీసుకెళ్ళి ఏట్లో పాడేస్తావో, కాట్లో పాడేస్తావో, నరికి పోగులు పెడతావో, నెత్తినే పెట్టుకుని పూజిస్తావో నీ ఇష్టం. విశాల, నువ్వు కాస్త నోరు మూస్తావా లేదా? కామేశ్వరరావు కసిరాడు. ముందు ఈ గండం గడిచే మార్గం చూస్తావా? లేకపోతే ఆ పిల్లను నడివీధిలో పడేసి నలుగురి చేత తలవంపులు చేస్తానంటావా? లేకపోతే ఇదేం దాగే సంగతా? అలాగని నీ నోటితో డప్పు కొడతావా? ఇది ఎవరికీ తెలియని సంగతని మనం అనుకుంటున్నాం. కానీ అది ఎప్పుడో పొగలా అందరి ఇళ్లలోకి దూరిపోయి ఉంటుంది. సరేగాని ముందు నువ్వు నోర్మొయ్. కుసుమంటే ఆమెకు ముందు నుండి ఏదో ఈర్ష. చిన్నప్పటి నుండి ఆ పిల్ల ఆడింది ఆట, పాడింది పాట. తండ్రి మితిలేని గారాబంతో ఆ పిల్ల ఒక యువరాళ్లా పెరిగింది. తన పిల్లలు కట్టలేని బట్టలు ఆ పిల్ల కడుతుంటే, తన పిల్లలు పొందలేని సుఖాలు ఆ పిల్ల పొందుతుంటే ఏదో ఈర్షగా, మంటగా ఉండేది. ఆ పిల్ల తండ్రి పంపించే డబ్బు ఆశకు లోబడి ఆ పిల్లను తమింట్లో ఉంచుకోవలసొచ్చింది గాని. కుసుమ, తలుపు తీయమ్మా, మీ నాన్నొచ్చాడు. కామేశ్వరరావు తలుపు తట్టాడు. నాన్నకు నా ముఖం చూపించలేను మావయ్య. కుసుమ లోపల నుండి ఏడుస్తూ అంది. పర్వాలేదు, తలుపు తీయమ్మా. జరగవలసిందేంటో చూడాలి గాని తలుపు బిగించుకుని కూర్చుంటే ఎలా? తలుపు తీ. చాలాసేపటికి కుసుమ గది తలుపులు తెరుచుకున్నాయి. మంచం మీద బోర్లా పడి తలగళ్ళలో ముఖం దాచుకుంది కుసుమ. ఎవరమ్మా అతడు? అమాయకురాలను చేసి నిన్ను మోసగించడంతో అయిపోయిందనుకున్నాడా? అతడి అడ్రస్ ఇవ్వు. నీ మెడలో తాళి కట్టించుగాని వదలను, కామేశ్వరరావు అన్నాడు. కుసుమ అతడి అడ్రస్ చెప్పి కొద్దిగా అతడి వివరాలు కూడా చెప్పింది. బిఈ చదివానన్నాడు. ఆయన్ని కనిపెట్టుకుని ఒక నౌకరుంటాడు. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక గ్రామం అట. వాళ్ల నాన్నగారు రావు బహదూర్ గారట. తనకు చదువైపోయినా ఆ పల్లెటూళ్ళలో తోచదని ఇక్కడ ఉంటున్నాడట. జాబ్ చెయ్యాలని లేదట. అంతే నాకు ఆయన గురించి తెలిసిన సంగతులు. కానీ మావయ్య, ఆయన దగ్గరికి మీరు వెళ్లడం నిష్ప్రయోజనం. బలవంతంగా ఆయన చేత తాళి కట్టించుకుని సుఖపడతానా? విశాలాక్షి కసుమంది. అయితే పెళ్లి పెటాకులు లేకుండా తల్లి కావడంలో ఉందా సుఖం? ఆయన భార్యకేసి కోపంగా చూశాడు. విశాల, నువ్వు ఈ విషయంలో కొంచెం నోరు మూసుకుంటావా లేదా? తిరిగి ఆయన కుసుమను అనునయిస్తూ, నువ్వు పిచ్చిగా ఆలోచించకమ్మా, ధైర్యంగా ఉండు, అతడి అంతు తేలుస్తాను అన్నాడు. కామేశ్వరరావు సిగరెట్టు దమ్ము లాగుతూ రోడ్డువారగా నిలబడి ఎదుట మేడకేసి చూడసాగాడు. ఎవరైనా పైకి గాని కిందకి గాని వెళ్లడానికి వస్తారేమోనని. కొన్ని నిమిషాల తర్వాత ఒక యువకుడు కిందకి దిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కుసుమ చెప్పిన గుర్తులకు అతడు సరిపోయాడు. ఈ మహానుభావుడే కావాలి అనుకుంటూ మేడమెట్లకి తలుపు తట్టాడు కామేశ్వరరావు. నౌకర్లా ఉన్న వ్యక్తి తలుపు తెరిచాడు. ఎవరు బాబు, ఎవరు కావాలి అన్నాడు. ప్రవీణ్ బాబు కావాలి. ఆయన ఇప్పుడే వెళ్లారు బయటికి. ఒక నిమిషం ముందుగా వస్తే కలిసేవారు. కొంచెం నన్ను లోపలికి రానిస్తావా? కొన్ని సంగతులు అడగాలి. వాడు దోవిచ్చి నిలబడ్డాడు. కామేశ్వరరావు సోఫాలో కూర్చుని విశాలంగా ఉన్న హాలు పరిశీలిస్తూ, ఏ ఊరు మీ బాబుది? ఇక్కడ ఏం చేస్తుంటారు అని అడిగాడు. ఎవరు మీరు? అనుమానంగా చూశాడు నౌకర్. కుసుమ అనే అమ్మాయి తెలుసా? తెలుసండి. ఆ పిల్లకు నేను మేనమామ వరస అవుతాను. మీరు వచ్చిన పని నాకు తెలిసిపోయిందిలేండి. వాడు పెళ్ళును నవ్వాడు. నీకేం తెలుసు? ఎలా తెలుసు? కామేశ్వరరావు ఆశ్చర్యంగా అడిగాడు. ఇది కొత్త కేసు కాదు, 5ో 6ో, అందుకని. అంటే బాబుగారి కోసం ఈ ఇంటికొచ్చే ఆడపిల్లల్లో మీ అమ్మాయి మొదటిది కాదు, 5ో 6ో. అప్పటికే కామేశ్వరరావు కళ్ళు ఎర్రబడ్డాయి. ఏంటి నువ్వనేది అన్నాడు ఆవేశంతో.
కుసుమమ్మని చూస్తే నాకు జాలేసేది. ఇక్కడికి రావద్దని హెచ్చరిద్దామని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నేనిలాంటి నమ్మక ద్రోహానికి పాల్పడ్డానని బాబుగారికి తెలిస్తే నా ఉద్యోగం ఊడబీకి ఇంటి ముఖం పట్టిస్తారని మౌనంగా ఊరుకున్నాను బాబు. అందరిలాగే కుసుమమ్మ కూడా అన్యాయమైపోయింది. నౌకరు నిట్టూరుస్తూ అన్నాడు. తల్లి ఈయన్ని కని చనిపోయింది. తండ్రికి ఈయనంటే గారాబం, డబ్బున్న మహారాజులు. ఈయనిక్కడ కూర్చుని ఈ ఆటలాడుతున్నాడు. తాగుడు, ఆడపిల్లలు, ఈ రెండు వ్యసనాలు లేకపోతే ఆ బాబంత మంచివాడు మరొకరుండరు. ప్రవీణ్ గురించి ఇంకేమీ తెలుసుకోవాలనిపించలేదు కామేశ్వరరావుకు. కుసుమ ఎంత మోసపోయింది. ఒక తాగుబోతును, ముండల ముఠాకోరును ప్రేమించి బంగారం లాంటి జీవితాన్ని బలిపెట్టుకుంది. ఇది చాలక వాడితో జీవితాంతం ముడిపెట్టుకుని పడుండడం. కామేశ్వరరావు లేచొస్తుంటే మీరిలా వచ్చారని బాబుగారు వచ్చాక చెప్పనా అన్నాడు నౌకర్. వద్దు, అవసరం లేదు. కామేశ్వరరావు కాళ్ళీడుస్తూ ఇల్లు చేరుకున్నాడు. కలిశాడా? ఏమన్నాడు? ఆశగా ఆత్రంగా అడిగారు రామచంద్రం గారు. స్కౌండ్రల్, పచ్చి మోసగాడు. కుసుమ ఎలా మోసపోయిందో అర్థం కావడం లేదు. లాభం లేదు బావా. కామేశ్వరరావు ఉసూరుమంటూ కూలబడిపోయాడు. ప్రవీణ్ చరిత్ర విన్నాక రామచంద్రం గారి ముఖం రక్తహీనమైంది. అతడు ఇలాంటి వాడిని కుసుమకు కూడా తెలీదు. మామగారి నోట పచ్చి నిజాలు బయటపడుతుంటే కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. కర్మ, ఇహ ఏం చేస్తాం? ఈ పాపం ఒడిలోంచి దూరమయ్యే మార్గం చూడండి సలహా పారేసింది విశాలాక్షి. వెళ్ళి నరసింహం డాక్టర్ గారిని తీసుకురండి, గుట్టు చప్పుడు కాకుండా. కుసుమ వణికిపోతూ చూసింది. ఏమన్నయ్యా, ఏం మాట్లాడావు? అంతకంటే మార్గమేముంది? రామచంద్రం గారు తల చేతులతో పట్టుకున్నాడు. నాకేమీ పాలుపోవడం లేదమ్మా. మీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యండి. నాన్నా, కుసుమ సుడిగాలిలా లేచొచ్చి తండ్రిని చుట్టుకుపోయింది. నా కడుపులోని బిడ్డను కాదు, నన్నే చంపేయండి నాన్నా. కూతురి కళ్ళల్లోని బెదురు చూసి రామచంద్రం గారి గుండె కదిలిపోయింది. నీకిష్టం లేనిది ఏదీ జరగదమ్మా అన్నారు గాదిగాదికంగా. ఈ ముసలాన్ని మాత్రం అన్యాయం చేసిపోయే ఆలోచన రానియకు. అయ్యో, కడుపులోని బిడ్డ సీమంతం వేడుకలు చెయ్యాలంటుందేమో కర్మ, వెక్కిరింపుగా అంది విశాలాక్షి. నన్ను ఈ అవమానాలకు దూరంగా తీసుకెళ్ళు నాన్న. తండ్రి గుండెల్లో తలదాచుకుని కదిలి కదిలి ఏడవసాగింది కుసుమ. వణికే చేతులతో కూతురి తల నెమరసాగారు రామచంద్రం గారు. అలాగే అలాగే, ఊరికి వెళ్ళి నేను డబ్బు తెస్తాను. ఈలోగా నువ్వేమీ ఆగాయిత్యం చేయకు. అసలు ఆలోచనే రానివ్వకు. విశాల, నేను ఊరికెళ్ళొచ్చేదాకా బిడ్డ బాధ్యత నీదేనమ్మా. దీన్నేమీ బాధ పెట్టకు. మూతి 3 అంకలు తిప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశాలాక్షి. ఇహ ఇక్కడ ఆగిపోదాం. ఇంకా ప్రయాణం చేయడం నీ వల్ల కాదమ్మా అన్నారు రామచంద్రం గారు భారంగా అలసటగా కనిపిస్తోన్న కూతుర్ని చూస్తూ. పర్వాలేదు నాన్న, చేయగలను. కుసుమ చిక్కుపోయిన శరీరాన్ని, పలచబడిన బుగ్గలను చూసి జాలిగా నిట్టూర్పు విడిచారు రామచంద్రం గారు. వద్దమ్మా, ఇక్కడే ఆగిపోదాం. ప్రసవానికి ఏర్పాట్లు ఇక్కడే చేస్తాను. నువ్వు దిగులేమీ పెట్టుకోవద్దు సుమం. ఈ సమయంలో నీ ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యం అన్నారు వాత్సల్యంగా. తలుపులు మూసుకో సుమం. నేనలా ఊళ్ళోకి వెళ్ళి సంగతులు తెలుసుకుని వస్తాను. బయలుదేరిన 8-9 మాసాల తర్వాత ఒకరోజు కూతుర్ని వెంటబెట్టుకుని స్వగ్రామం వచ్చారు రామచంద్రం గారు. పుట్టిన బాబును అనాథ శరణాలయంలో వదిలొచ్చిన కుసుమ ఆ సంగతి మరిచిపోలేందాల్లా ఎప్పుడూ దిగులుగా శోకదేవతలా ఉండిపోతోంది. కూతురు ఓ ఇంటిదే, భర్త సంతానంతో కళకళలాడాల్సిన సమయంలో ఆకులు నరికివేయబడిన మొండి చెట్టులా మిగిలిపోవడం రామచంద్రం గారి గుండెలు తరుక్కుపోయేలా చేస్తోంది. ఏం చేస్తే బిడ్డ మళ్లీ మామూలు మనిషి కాగలదు? ఆయనకిదే చింత అయింది. ఓ రోజు ఈ విషయమే కూతురుతో అన్నారు. మీ అమ్మ పోయాక జీవితమే అమావాస్యలా కనిపించిందమ్మా. పోతూ పోతూ తదియ చంద్రుడిలా నిన్ను నాకు అప్పగించిపోయింది. ఎన్నాళ్ళు నిన్ను చూసుకుంటూ కాలక్షేపం చేశాను. నీ చదువైపోయాక నిన్ను అయ్య చేతిలో పెట్టి మీ నీడలో నీకు పుట్టే బిడ్డలతో తాతయ్యని సర్వం మరిచి కాలక్షేపం చేయగలననుకున్నాను. కాని నా ఆశలన్నీ ఇలా తలకిందులైపోయాయి. ఈ ఇంట్లో ఆవరించుకున్న శ్మశాన ప్రశాంతతకు ఇక తట్టుకోలేను. సుమం, ఇది ఎలాగైనా తొలగించబడక తప్పదు. కుసుమ శాంతంగా మెల్లగా అంది. నన్నేం చేయమంటావు నాన్నా? పెళ్లి చేసుకో సుమం. గతం ఒక పీడకలగా మరిచిపోయి ఒక ఇంటిదానివిక నీ నీడలో నా శేష జీవితం నిశ్చింతగా గడిచిపోయే అవకాశం నాకు కల్పించు. కుసుమ ముఖం పాలిపోయింది. దురదృష్టవంతురాల్ని, మిమ్మల్ని తీరని వేదనకు గురి చేశాను. అన్ని ముచ్చట్లు తీరిపోయిన నేను ఇప్పుడు పెళ్లి చేసుకోగలనా? నా మనసు అంగీకరించదు నాన్న. నా కోసం అంగీకరించాలమ్మా. నన్ను క్షమించండి. ఒక బిడ్డ తల్లిని, మరొక అమాయకుడి జీవితంలో నవవధుగా అడుగుపెట్టి అతడిని జీవితమంతా మోసగిస్తూ నాటకమాడుతూ బ్రతకలేను నాన్న. మరోసారి నన్ను పెళ్లి చేసుకోమని కోరకు. విషాదానికి ప్రతిరూపమైన కుసుమ అక్కడి నుండి మెల్లగా కదిలిపోయింది.
ఓలు కుర్చీలో వెనక్కి వాలిపోయిన రామచంద్రం గారి కళ్ళ నుండి అశ్రువులు కారిపోసాగాయి. 20 ఏళ్లకే అన్ని ముచ్చట్లు తీరిపోయాయే బిడ్డకు. ఒక నవ్వు లేదు, సరదా లేదు, వీధి ముఖం చూడడం లేదు. 4 గోడల మధ్య జీవితాన్ని నిశ్శబ్దంగా బంధించుకుంది. ఆ నిశ్శబ్దంలో ఎంత గుండెలు మండే బాధ, ఎన్ని కన్నీళ్లు అణిచివేయబడుతున్నాయో. 3 రోజుల క్రితం ఊరికి వెళ్లి రామచంద్రం గారు, సుమం, మనింటికి ఎవరొచ్చారో చూడు. రైల్లో ఒక దురదృష్టవంతురాలు వదిలేసి వెళ్ళిందమ్మా ఈ బిడ్డను. పున్నమి చంద్రుళ్ళ ఎంత ముద్దొస్తున్నాడో చూడమ్మా. వెలుగులా పొంగొస్తోన్న సంతోషం, పిచ్చివాళ్ల నవ్వు, కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రిని, తండ్రి చంకలోని బాబును చూడసాగింది కుసుమ. పచ్చని శరీరంతో, పెద్ద పెద్ద కళ్ళతో, మంచి ఆరోగ్యంతో 2 ఏళ్ల వయసు కలిగిన బాబు అపరిచిత పరిసరాలను, అపరిచిత వ్యక్తులను బెదురుగా చూడసాగాడు. మనం ప్రపంచానికి చెప్పవలసిన కథ ఇదే కదమ్మా సుమం. ఎలాగో ధైర్యం చేసి బాబుని ఇంటికి తీసుకొచ్చేశాను. ఇక మనింట్లో దుఃఖం, విషాదం ఏమీ ఉండకూడదమ్మా అన్నాడు బాబుని అందిస్తూ. తండ్రి సాహసం, సహృదయత అర్థం చేసుకున్న కుసుమ, నాన్న, మీకెలా నా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు నాన్న అంది ఆనందంతో వణికే కంఠంతో. బాబు ఆరతితో బాబును గుండెలు కదుముకుంది. కొడుకును ముద్దులతో ముంచెత్తుతున్న కుసుమను చూస్తుంటే తండ్రి గుండెల నుండి సంతృప్తితో కూడిన నిట్టూరు పొగటి వెలువడింది. ఆనందంతో కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ఇన్నాళ్లకు తనెంత మంచి పని చేశాడు. నిర్దయగా తననింత దుఃఖానికి, వేదనకు గురిచేసిన ప్రవీణ్ ఇక్కడ హఠాత్తుగా రావుగారి కొడుగ్గా ప్రత్యక్షమయ్యాడు. తనెవరో తెలియక తన కోసం వల పన్నాలనుకున్న ప్రవీణ్. కుసుమ పెదవుల మీద చిత్రమైన నవ్వు కదిలింది. ఆ రాత్రి ప్రవీణ్కి ఎంతకో నిద్ర పట్టలేదు. ఎదలో నొప్పిగా ఉంటే నౌకరి చేత వేణీళ్ల కాపడం పెట్టించుకున్నాడు. అయినా బాధ తగ్గినట్లేదు. ఒకనాడు తన వల్ల దెబ్బతిని వెళ్లిపోయిన కుసుమ ఇక్కడలా ప్రత్యక్షం కావడం కూడా అతడి మనసుకు స్థిమితం లేకుండా చేసింది. సుధా, మంజుల, విమల తన చేతుల్లో నలిగిన పువ్వులు ఎన్నో. తను చేసిన మోసాన్ని గుర్తించిన క్షణంలో వాళ్ళు తనను తిట్టారు, శపించారు, ఏడ్చారు. తర్వాత అంతా మరిచిపోయి గతాన్ని తుడిచేసుకుని పెళ్లిళ్లు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, సంసారాలు చేసుకుంటున్నారు. కానీ వాళ్లకు వ్యతిరేకంగా కుసుమ ఏం చేసింది? పెళ్లి చేసుకోలేదు. తన దుర్మార్గానికి చిహ్నంగా మోడులా మిగిలిపోయింది. తన పాపానికి సాక్ష్యంగా బాబును కంది. లోకనింద కూడా లెక్క చేయిందాల్లా వాణ్ణి తనే పెంచుతోంది. ఇన్నాళ్లకు ఒక ప్రత్యేకత నిలుపుకున్న స్త్రీగా కుసుమ కనిపించి ప్రవీణ్లో ఒక కలవరాన్ని సృష్టించింది. కంపెనీకి ఆర్డరిచ్చి తెప్పించుకున్న కారు ఆ రోజే వచ్చింది ప్రవీణ్కు. పని మీద పట్నం వెళుతున్నాడు ప్రవీణ్. నారాయణ కారు దగ్గరకొచ్చి, మీరు ఈ రోజు వచ్చేస్తారా బాబు అని అడిగాడు. 2 రోజులు పడుతుందనుకుంటాను. నారాయణ సంకోచంతో ఆగిపోవడం గమనించి, ఎందుకు అని అడిగాడు. రామచంద్రం గారు నిన్నటి నుండి అపస్మారకంలో ఉన్నారు. మీరు వచ్చేటప్పుడు డాక్టర్ గారిని తీసుకొస్తారేమోనని కుసుమ చెప్పిందా? ఆ అమ్మాయికి ఈ సమయంలో ఏడుపు తప్ప మరొకటి తోస్తుందా? కొద్దిసేపు ఆలోచనగా ఆగిపోయిన ప్రవీణ్ కారులో ఎక్కడం మానేసి కుసుమ ఇంటివైపుగా బయలుదేరాడు. వర్ష ఋతువు మబ్బుల దుఃఖభారంతో తండ్రి తలగడ దిక్కుగా కూర్చుంది కుసుమ. రాజా ఆమె గుండెలు కానుకుని ఒళ్ళో కూర్చునున్నాడు. ఈ దుఃఖ వాతావరణానికి ఆ పిల్లవాడు భయపడ్డట్టుగా ఉన్నాడు. బెదురుచూపులు చూస్తున్నాడు. రామచంద్రం గారు గుంటలకు పోయిన కళ్ళు మూసుకుని నోరు తెరుచుకుని పడుకునున్నారు. ప్రాణం పోలేదు అనడానికి పొట్ట నెమ్మదిగా పైకి కిందకి ఆడుతోంది. మణి పక్కగా నిలబడి ఈగలు వాలకుండా విసురుతోంది. నేను హైదరాబాద్ వెళుతున్నాను. డాక్టర్ని ఈ సాయంత్రానికల్లా వచ్చేలా చూస్తాను. ఏమైనా ఆయాసంగా ఉందా ఆయనకు? భగవంతుడి దయవలన ఆయనకు ఆయాసమేం లేదు. అలా స్మారకం లేకుండా పడున్నారు. భగవంతుడి పిలుపు కోసం ఎంత వ్యవధుందో తెలీదు. గుండె రాయి చేసుకున్న దానిలా నిశ్చలంగా మాట్లాడింది కుసుమ. రాజాను నాతో తీసుకువెళతాను. వాడు భయపడ్డట్టుగా ఉన్నాడు ఈ వాతావరణానికి. వద్దు. కుసుమ తల అడ్డంగా ఊపింది. వాడి అవసరం ఎంతో ఉంది ఈ సమయంలో. వాడితో అవసరమా? ప్రవీణ్ విస్మయంగా చూశాడు. ముసలాయనకు తలకొరువు పెట్టడానికి ఇంకెవరున్నారు? మై గాడ్, ఆ పసివాణ్ణి కొండ పట్టించి పాడి ముందు నడిపిస్తావా? నీకేమైనా పిచ్చా? అతడి స్వరంలో వినిపించిన దూకుడుకు, తీవ్రతకు విస్మయంగా తలెత్తింది కుసుమ. కుసుమ కళ్ళు అప్రయత్నంగా చురుగ్గాయి ప్రవీణ్ను నకసిక పర్యంతం పరీక్షగా చూడసాగాయి. అతడి కళ్లలో కనిపిస్తోన్న భావానికి ఒక్క క్షణం కుసుమ ఒళ్ళు గొగురు పొడిచింది. మరుక్షణం ఆమె మనసు ద్వేషంతో బొగ్గున మండింది. నాకు తండ్రిని కావాలని లేదు, గృహస్థును కావాలని లేదు, నాశనం చేయి కుసుమ. అలాంటి దుష్టుణ్ణి రక్త సంబంధంలోని అనుభూతి బంధించగలదా?
ఎందరి జీవితాల్లో నిర్దాక్షిణ్యంగా బలుగొన్న దుర్మార్గుడికి ఈ అందంలోని ఆత్మీయత ఏంటో అనుభవం అవుతుందా? కుసుమ మనోభావాలను సంభాళించుకుని శాంతంగా అయినా దృఢంగా చెప్పింది. నాన్నగారి జీవితమంతా దుఃఖంతో వేదనలతో గడిచిపోయింది. చనిపోయాక కూడా ఆయన ఆత్మ అనాథ ప్రేతమై విలపించకూడదు. అందుకే ఆయనకు జరగవలసిన కర్మకాండంతా రాజా చేత చేయిస్తాను. ఆయనకు ఇంకెవరైనా వారసులుండొచ్చు, కానీ ఆయనకెంతో ప్రియమైన బాబు చేస్తేనే ఆయన ఆత్మ సంతోషిస్తుంది. ప్రవీణ్ ప్యాంటు జేబులో చేతులు దుర్చి పచార్లు చేస్తున్న వాడల్లా చటుక్కున గుర్తొచ్చినట్లుగా జేబులోంచి డబ్బు తీసి, మణి, దబ్బున అగ్గిపెట్టె పట్టుకురా అంటూ వచ్చాడు. మణి వెళ్ళిపోయాక, ఇప్పుడు చెప్పు కుసుమ, మీ నాన్నగారికి కర్మ చేయడానికి ఆ పిల్లవాడుకున్న హక్కు ఏంటని ప్రశ్నించే తెలివిపరులెవరూ నీ చుట్టుపక్కల లేరనుకున్నావా అని అడిగాడు. ఉండొచ్చు. ఉండొచ్చు కాదు, ఉన్నారు. అప్పుడు వాళ్ళు చేసే ఊహాగానాలకు, వేసే అభాండాలకు కొద ఉంటుందా? అప్పుడు నువ్వు సిగ్గుతో చితికిపోయే పరిస్థితి కలగదా? సిగ్గా? కుసుమ కళ్ళల్లో తీక్ష్ణత చోటు చేసుకుంది. ఆ సిగ్గును నువ్వు ఈ ఊళ్ళో కనిపించిన రోజే వదిలివేయదలుచుకున్నాను ప్రవీణ్. దానర్థం ముందు ముందు తెలుస్తుంది. అంటే పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? కళ్ళు చిట్లించి గంభీరంగా ప్రశ్నించాడు ప్రవీణ్. అవకాశం వస్తే తప్పకుండా తీర్చుకుంటాను. కుసుమ పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి. మృత్యువుకెదురుగా రొమ్ము విరుచుకుని నిలబడుతున్నట్టుగా ప్రవీణ్ నిటారుగా అయ్యాడు. ఆ అవకాశం నేనిస్తాను కుసుమ, పగ తీర్చుకో. ఉహుం, నువ్విచ్చే అవకాశం నాకు అక్కర్లేదు. నేనే కష్టపడి సంపాదించుకుంటాను ఆ అవకాశం. నేను నీ నుండి తప్పించుకోవాలని కోరడం లేదు. నువ్వు అంత కష్టపడేదేమీ ఉండదు. ప్రవీణ్ గిరుక్కున తిరిగి గబగబా వెళ్ళిపోయాడు. ప్రవీణ్ హైదరాబాదు చేరుతూనే ముందుగా తనకు తెలిసిన డాక్టర్ని కలిసి మాట్లాడి తన కారును డ్రైవర్ను ఇచ్చి ట్యాక్సీలో ఇంటికి చేరుకున్నాడు. ఒక సీరియస్ కేసు తగలడంతో అనుకున్న టైంకు బయలుదేరలేకపోయిన డాక్టర్ గారు సాయంకాలం వెళ్ళి రాత్రి 10 గంటలకు తిరిగి ఇల్లు చేరుకుని కారు ప్రవీణ్ దగ్గరికి పంపేసి అక్కడి నుండి ఫోన్ చేశాడు. భలే కేసిచ్చావయ్యా. ఆ ముసలాయన నేను వెళ్లేసరికే గుటుకుమన్నాడు. సారీ, మీ ఫీజు పొద్దున్నే పంపిస్తాను. అవసరం లేదు, నా ఫీజు కుసుమసుందర్ ఇచ్చేసింది. అలాగా? ప్రవీణ్ గొంతు ఎలాగో అయింది. ఆయన దహన కార్యక్రమం ఆ తర్వాత వాక్యం ఎలా పూర్తి చేసి అడగాలో తెలియక ఆగిపోయాడు. ఇక్కడి నుండి బయలుదేరడమే ఆలస్యమైంది. ఊరు చేరుకునేటప్పటికి చీకటి పడుతోంది. ఇంటి ముందు శవాన్ని తరలించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముసలాయన ప్రాణం 4 గంటలకే పోయిందట. ఆయన కోసం వచ్చే బంధువులు లేరట. ఒక చిన్నపిల్లవాడికి చన్నీళ్ల స్నానం పోసి పాడె ముందు కుండ పట్టించి నడిపించడం, ఆ అసుర సంధ్యవేళ చేతులు కట్టుకుని చూస్తున్న నా ఒళ్ళు భయంతో గొగురు పొడిచింది. అవతల నుండి డాక్టర్ గారు గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేశారు. ప్రవీణ్ పక్క మీద వాలిపోయి అస్థిమతంగా దొర్లసాగాడు. అతడి కళ్ల ముందు డాక్టర్ వర్ణించిన దృశ్యం కదలసాగింది. తన ఎరుపు రంగుతో ప్రపంచాన్ని ప్రళయంతో ముంచెత్తుతుందా అనిపించే అసుర సంధ్య, దాని వెనువెంటనే తరుముకొస్తున్న కాళిమ, మనుషుల్ని గెడ్డకట్టించే శీతాకాలపు చలిగాలులు. ఆ సమయంలో ఒక శవదహనానికి ముందు నడుముకు తడిసిన అంగవస్త్రంతో వక్షం మీద ఆచ్ఛాదనేది లేకుండా చలికి ముడుచుకుపోతున్నట్టుగా కళ్లల్లో భయం రెపరెపలాడుతుండగా ఓ చేత నిప్పు, ఓ చేత కొండా పట్టుకుని ఊరవతల శ్మశానం వైపుగా సాగిపోతున్న 9 ఏళ్లైనా సరిగ్గా లేని రాజేష్ పసివాడు. తల విరబోసుకుని ఏదో భయంకరమైన ప్రశాంతత ముఖంలో నింపుకున్న కుసుమ. కుసుమ, నువ్వెంత కఠినమైన మనిషివి. ఆ పసివాణ్ణి కష్టపెట్టకపోతే మీ తండ్రిగారు స్వర్గం వెళ్లరనుకున్నావా? వాడి సమయంలో భయపడి జ్వరం గిరం తెచ్చుకుంటే నాకిలా ఆలోచించే హక్కు లేదంటావా? అవును, నాకెక్కడిది హక్కు? లోకనింద కూడా లెక్క చేయకుండా కొడుకును పెంచుకుంటున్న నీకే వాణ్ణి గురించి ఆలోచించే హక్కు నాకేం లేదు, లేదు. ప్రవీణ్ ఏదో భయంకరమైన బాధతో కళ్ళ మీద రుద్దుకున్నాడు. కుసుమ, నీకు నేను దుర్మార్గుణ్ణని, మోసగాణ్ణనే తెలుసు. కానీ గతంలో నేను ఒకరి వల్ల మోసపోయినని, ఒకరి స్వార్థానికి దెబ్బతిన్న నా మనసు ప్రేమ పవిత్రతకు అర్థం మరిచిపోయిందని నీకే కాదు, సుధకు, విమలకు ఎవరికో తెలీదు. నాకొక గతం ఉంది కుసుమ. నా గతం విప్పి చెప్పుకుని సానుభూతి పొందేటంత దగ్గర మనుషులెవరూ నాకు కనిపించలేదు. అతడిలో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనల మధ్య ఏదో ఆవేశం పురివిప్పుతోంది. ఏదో నిర్ణయం జరిగిపోతోంది. 2 రోజులనుకున్న టూరు 15 రోజులు పట్టింది ప్రవీణ్కు. అట్నుంచటే బాంబే వెళ్లవలసిన పని తగిలింది అతనికి. 15 రోజుల తర్వాత ఊరికి తిరిగొచ్చాడు ప్రవీణ్. వస్తూనే కుసుమను చూడడం కోసం బయలుదేరాడు. మూసిన గేటు తెరుచుకుని లోపలకు అడుగు పెడుతూనే కొయ్యబారినట్టుగా నిలబడిపోయాడు. మూసిన తలుపులకు ఇంతలావు తాళంకప్ప వేలాడుతోంది. కుసుమ ఊరదిలి ఎక్కడికి వెళ్ళుంటుంది?
ప్రవీణ్ మనసు నిండా ఏదో నిస్పృహ లాంటిది నిండిపోయింది. తనంతా చెప్పేయాలని, ఒకనాటి తన పాపానికి క్షమాభిక్ష వేడుకోవాలని తాతతో వచ్చాడు. కుసుమ ఎక్కడికో వెళ్ళిపోయి తనకు అవకాశం లేకుండా చేసింది. ప్రవీణ్ ఇంటికి తిరిగొచ్చేసరికి నారాయణ వచ్చున్నాడు. ఎప్పుడొచ్చారు బాబు ఊర్నుంచి? ఇంతకు ముందే. నారాయణ జేబులోంచి తాళం చెవి ఒకటి తీసిస్తూ, కుసుమమ్మ ఇంటి తాళం చెవి బాబు, మీకిమ్మని చెప్పింది అని చెప్పాడు. ప్రవీణ్ కనుబొమ్మలు ఆలోచనగా ముడిపడ్డాయి. నాకెందుకిమ్మంది? ఆమె తండ్రిగారి అప్పు కిందకి ఇల్లు పొలం వదిలివేస్తున్నానని, అవి నిరభ్యంతరంగా స్వాధీనపరుచుకుని అనుభవించొచ్చునని చెప్పింది. మళ్ళీ ఏమొచ్చింది? ప్రవీణ్ ముఖంలో ఆశాభంగంతో పాటు ఆగ్రహం కూడా చోటు చేసుకోసాగింది. నేను కూడా చెప్పి చూశాను బాబు, కానీ చాలా మొండి పట్టుదలగల మనిషి. తన ఆలోచన తనది గాని మనం చెప్పేదేది వినిపించుకోదు. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉంది. అంటే? మా ఇంట్లో 2 రోజులు ఆశ్రయం కోరింది. మా పాతిళ్ళు బాగు చేయించిస్తానని చెప్పాను. ఏదో పట్టుదల సూచిస్తూ ప్రవీణ్ దవడ ఎముక బిగుసుకుంది. చూస్తాను ఆమె ధైర్యం ఏమిటో, ఏ విధంగా నన్ను సాధిస్తుందో చూస్తాను. యజమాని ముఖంలో హేళనతో కూడిన కటుదనం చూసి విస్తుపోయాడు నారాయణ. తాళం చెవి తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు ప్రవీణ్.